టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్కే ఉత్తరప్రదేశ్లో ఒక ప్రదేశానికి వెళుతున్నారు. మార్గమధ్యలో పిచ్చుక గూళ్లతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు. అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య 2 గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు ఎస్కార్ట్ వారితో పిలిపించి పిచ్చుక గూళ్లను తీసిస్తే 10 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవడంతో రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్. వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్లు తీయమని యువకుడిని ఆదేశించారు. అయినా తొలకని బెదరని ఆ యువకుడు, మీరు 50 కాదు, ఎంత ఇచ్చినా పిచ్చుక గూళ్లను తీసి ఇవ్వలేను. నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్లను తొలగిస్తే ఆ గూళ్ల లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏమీ కావాలి? అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకువచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుంది అన్నాడు. ఇది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు. నా స్థానం, నా హోదా, నా సర్వీసు, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగావనిపించింది. తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది. విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడుపే అన్నారు శేషన్. మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడి విద్యార్థులకు టిఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది.